చిన్న ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ అయింది. కారులో ముగ్గురు సైలెంట్గా ఉన్నారు. క్రిష్ కనుసైగలతో నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. గో విత్ ఫ్లో అని నవ్వుతూ చెప్తాడు చిన్న. స్టోరీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు చెలియా పార్ట్ 9. మీ కోడింగ్ భాష తగలయ్యా, ఎక్కడ దొరికారు మీరు నాకు? దేవుడా, ఇంకా ఇల్లు ఎప్పుడు వస్తుందో అని మనసులో అనుకుంటూనే ఇంకా ఎప్పుడు వెళ్తాం ఇంటికి అని బయటికి అంటుంది ప్రియ. మనం ఫ్లైట్లో వెళ్ళడం లేదు, కార్లో వెళ్తున్నాం అని చిన్న అంటాడు. నేను నిన్ను అడగలేదు, నేను నీకు చెప్పలేదు అని ఇద్దరు చిన్నగా గొడవ పడతారు. ప్రియ, ఏంటి మరీ చిన్నపిల్లలా చేస్తున్నావు అని క్రిష్ అంటాడు. అన్నయ్య, మరి మీ పక్కన ఉన్నవాళ్ళు అని అనగానే క్రిష్ కోపంగా చూస్తాడు. ప్రియ సైలెంట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి చేరుకుంటారు. ప్రియా డోర్ ఓపెన్ చేయగానే హ్యాపీ వెల్కమ్ ప్రియా అని సర్ప్రైజ్ ఇస్తారు. ప్రియా, ఏంటి మరీ చిన్నపిల్లలా చేస్తున్నావు అని క్రిష్ అంటాడు. అన్నయ్య, మరి మీ పక్కన ఉన్నవాళ్ళు అని అనగానే క్రిష్ కోపంగా చూస్తాడు. ప్రియా సైలెంట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి చేరుకుంటారు. ప్రియా డోర్ ఓపెన్ చేయగానే హ్యాపీ వెల్కమ్ ప్రియా అని సర్ప్రైజ్ ఇస్తారు. రాహుల్, సతీష్, రాజేష్, బంటి, చిన్న, క్రిష్ అందరికీ మ్యారేజ్ అయింది. చిన్నకి, రాహుల్కి తప్ప ఫ్యామిలీస్తో ఇక్కడే ఉంటారు. సర్ప్రైజ్ చూసిన ప్రియ షాక్ అవుతూ, ఇది నా కోసమేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు అని అంటుంది. కానీ సర్ప్రైజ్ చిన్న చేపించాడని ప్రియకొక్కదానికే తెలియదు. చెల్లెమ్మ, ఈ అన్నయ్యని మిస్ అయ్యావారా నా బుజ్జి తల్లి అంటూ రాహుల్ ప్రియాని హక్ చేసుకుంటాడు. అవును అన్నయ్య, చాలా మిస్ అయ్యాను. ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటాను అని ప్రియ అంటుంది. వావ్, అయితే గల్లీ మొత్తం మనదే ఇక అని రాహుల్ అంటాడు. ఇద్దరు కలిసి కోతి వేషాలు వేశారో నా చేతిలో ఉంటుంది మీకు అని క్రిష్ అంటాడు. అవును అన్నయ్య, చాలా మిస్ అయ్యాను. ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటాను అని ప్రియ అంటుంది. వావ్, అయితే గల్లీ మొత్తం మనదే ఇక అని రాహుల్ అంటాడు. ఇద్దరు కలిసి కోతి వేషాలు వేశారో నా చేతిలో ఉంటుంది మీకు అని క్రిష్ అంటాడు. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కొంచెం సేపు ఇల్లు సందడిగా ఉంది. ప్రియా రాహుల్ని తన రూమ్లోకి తీసుకెళ్ళి తను చిన్న వల్ల ఇక్కడ వచ్చానని జరిగింది చెప్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా అని రాహుల్ అడుగుతాడు. రివెంజ్ తీసుకోవాలన్నయ్య, ఇక్కడ నువ్వు ఒక్కడివే నాకు హెల్ప్ చేసేది అని రాహుల్ని అడుగుతుంది. ఏంటి, చిన్న మీద రివెంజా? వామ్మో, సరాసరి పులి బోన్లోకి వెళ్దామంటావేంది చెల్లి? నేను ఇన్వాల్వ్ కానమ్మా అని అంటాడు రాహుల్. అంతేలే, నాకెవరున్నారు? ఈ చెల్లి కోసం ఎవరున్నారు? ఈ చెల్లికి జరిగిన అన్యాయంకి ఎవరు ఖండిస్తారు? దేవుడా, ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరే అని డ్రామా స్టార్ట్ చేస్తుంది ప్రియ. టింకి కరిగిపోయిన రాహుల్, చెల్లెమ్మ చెల్లెమ్మ, ఒప్పుకుంటున్నా, నాకు కూడా వాడితో పాత కక్షలున్నాయి, తేలుద్దాం, వాడి లెక్కలు తొక్కలు తేలుద్దాం అని రాహుల్ అంటాడు. తొక్కలేంటి అన్నయ్య, అలా ఫ్లోలో వచ్చిందిలే, సరే రివెంజ్ ఎలా చేద్దాం, ప్లాన్ ఏంటి అని రాహుల్ అడుగుతాడు. ప్రియా ప్లాన్ ఏంటి? రాహుల్తో కలిసి ఏం చేస్తుంది? వీళ్ళ ప్లాన్ చిన్నాకి తెలుస్తుందా? తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.